హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో ప్రతి టీవీ ఛానల్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ ప్రచారం చేయటం ఆనవాయితీ అయిపోయింది. అదొక ఏదో వాళ్ళు అచీవ్మెంట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ కూడా ఉంటారు. ఎందుకంటే వాస్తవం లేని న్యూస్ ప్రజెంట్ చేసి అదేదో గొప్పగా సాధించినట్టుగా కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ వారి ఎల్లో మీడియా అని పేరుగాంచిన పత్రికలు అండ్ టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీవీ ఒక కథనాన్ని ప్రచురించింది వాళ్ళ టీవీ ఛానల్లో. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వాళ్ళ పార్టీ కార్యకర్తను ఒకరు చంపేస్తే వెళ్లి పరామర్శించిన తర్వాత అక్కడ హెలికాప్టర్ కి డ్యామేజ్ జరిగిన సందర్భంలో అందుట్లో చాలా మంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, భయపడుతున్నాడు, పోలీసులు ఏమో వేటాడుతూ ఉన్నారు అంటూ ప్రచారం చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే తోపుదుర్తి ఆ తర్వాత చాలా సార్లు మీడియాలో మాట్లాడాడు, సొంతగా వీడియోలు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం క్లియర్ గా మీడియా మొత్తానికి చెప్పడం కూడా జరిగింది. రీజన్ ఏంటి? అతని వైపు తప్పు లేదు. నిజం చెప్పాలంటే ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసం తోపుదుర్తి ప్రకాష్కే మైక్ ఇచ్చి సార్ కొద్దిగా మాట్లాడండి, మీరు ప్రజలు కంట్రోల్ అవుతారంటూ పోలీసులే రిక్వెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీవీ కొత్త కథనాన్ని ప్రచురించింది. ఒకసారి ఎలా చెప్పింది ఒకసారి వినండి. ప్రకాష్ రెడ్డి మీద పలు సెక్షన్స్ కింద కేసులు బుక్ అయ్యాయి. అంతే, అప్పటిదాకా మీసాలు మెలేస్తూ బీరాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత గాయబైపోయారు. పోలీస్ కేసులతో ఉన్న పడంగా ఊరొదిలేసి వెళ్లిపోయారట ఆయన. గడిచిన 20 రోజులుగా ఆయన ఆచూకీ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆయన అరెస్టు భయంతో పారిపోయారా, లేక అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా? విన్నారు కదా. అయితే పాపం ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీసులను ప్రశ్నించిన వ్యక్తి. అది ఎలాగా, ఎందుకు, ఏంటి అనేది చాలా 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 కాన్ఫిడెన్షియల్ అయినప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బూతులతోనే పోలీసులను ప్రశ్నించారు. అటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఆరోపణ ఇస్తున్నటువంటి ఎన్టీవీని వదిలేస్తాడా? వెళ్ళాడు ఎన్టీవీ దగ్గరికి, కూర్చున్నాడు. ఎక్కడ మీ చౌదరి కనిపించేద్దామని వచ్చా, నేను కనిపించట్లేదని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు కదా అనేసి ఎదురుగా కూర్చున్నాడంట. చివరికి ఎన్టీవీ చౌదరి ఆయన 2 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదని చెప్పిన తర్వాత అయ్యయ్యో పాపం కలుద్దామని వస్తే లేడే అంటూ వెనుదిరిగి వెళ్ళటం జరిగిందంట. ఒకసారి ఎన్టీవీ దగ్గర తోపుదుర్తి గారు వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి, చూడండి. చూసారు కదా, ఎదుటివాడి మీద నింద వేయటం చాలా ఈజీ. అటువంటి వాడు పక్కన గట్టోడు కాదనుకో, అబ్బా ఏంటి ఇలా అంటున్నారని, నేను బాగానే ఉన్నానని ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అటువంటి వాడు కాదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అటాక్ ఆయన ఇప్పుడు. సో ఈ రోజు ఎన్టీవీకి వెళ్ళి పాపం చౌదరి గారిని కలవడానికి వెళ్తే ఆయనేమో ఆఫీస్కి రాకుండా ఎక్కడో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఏం సార్ ఇది? గెస్ట్లు వచ్చారు, కొంచెం పలకరించండి, మీరేగా కనిపించట్లేదని బెంగ పెట్టుకున్నారంట. చౌదరి గారు, మీ బెంగని తీర్చుకోండి సార్, ఆయన వచ్చారు పాపం, మళ్ళీ వెళ్ళండి, కలవండి. ఎందుకంటే ఒక న్యూస్ టెలికాస్ట్ చేసినప్పుడు అవతల నిజాలు తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఫోన్ చేసి మాట్లాడినా దగ్గర అందరి దగ్గర కాంటాక్ట్లు ఉంటాయి కదా, ఫోన్ చేసి మాట్లాడడం తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు న్యూస్ టెలికాస్ట్ చేస్తే ఇలాగే ఆఫీసుల మీదకి వచ్చేస్తారు అన్నమాట జనాలు. దట్టు ఇలా కొద్ది గట్స్ ఉన్న వాళ్ళైతే మీకు డైరెక్ట్ గా మంచిగా బ్యాండ్ బాజా భారత్ చేస్తారు. సో ఓవరాల్ గా ఒక విషయం అయితే వాస్తవం సార్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు, ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల కోసమే ఉంటాడంటూ వాళ్ళ వర్గాలు చెప్తూ ఉన్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ ఏమైనా న్యూస్ టెలికాస్ట్ చేస్తారా? మా ఆఫీస్కి వచ్చాడని చేసే దమ్ముందా? మేము ఇలా తప్పుడు న్యూస్ వేసాం, ఆయన డైరెక్ట్ మా ఆఫీస్కే వచ్చాడు, మమ్మల్ని కెలికెళ్ళాడు, అమ్మో న్యూస్ తప్పు, ఆయన జనాల్లోనే తిరుగుతున్నాడు, నేను వేయగలరా? చెప్పండి, వేయలేరు కదా. సో ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి అడ్వెంచర్. ఎలా ఉంది? బాగుంది కదా. అందరు ఇలాగే చేస్తే ఇంకా టీవీ ఛానల్ మూసుకోవాలో ఏమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.